ఈరోజు దేవుని సేవలో నాకు సహకరిస్తున్న వాళ్ళు కావచ్చు, మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా, ఏ పరిచర్యకు చెందిన వాళ్ళైనా, మీ ఆధ్యాత్మిక నాయకుడికి, మీ సంఘ కాపరికి మీరు గనక సహకరించే వ్యక్తులైతే, అంత మంచి మనస్సు మీకుంటే, మీకు గుర్తింపు లేకపోయినా, మీ ముఖం కనబడకపోయినా, మీరెవరికి పరిచయం కాకపోయినా, మీకు పబ్లిసిటీ లేకపోయినా, మీ సంఘ కాపరి వెనక మీరు ఉండి, మరుగున ఉండి, ఆ దైవజనుడు దేవుని పనిని సమర్థవంతంగా చేయడానికి మీరు గనక సహకరిస్తున్నట్లయితే, ఒక దైవజనుడు సమర్థవంతంగా చేస్తున్న ఆ పనిలో మీ భాగస్వామ్యం గనక ఉంటే, మీ హస్తం గనక ఉంటే, మీ ఇన్వాల్వ్మెంట్ గనక ఉంటే, మీ పేర్లు జీవ గ్రంథములో పక్కాగా వ్రాయబడి ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 మనం ఇంత చదువుకున్నాం కదా, అక్కడ పౌలు అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి అంటాడు. ప్రత్యేకించి పౌలు భక్తుడు ఎందుకు ఆ మాట రాశాడంటే, దేవుడు ఎందుకు రాయించాడంటే, చాలా మంది పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉండవు. ఒకవేళ వ్రాయబడి ఉన్న దేవుడు వారి పేర్లను జీవ గ్రంథములో నుంచి తుడిచివేస్తాడట. ఎందుకని తుడిచివేస్తున్నాడు? కారణం ఏంటంటే, మా ముఖం ఎవరికి కనిపించినప్పుడు, మాకు గుర్తింపు రానప్పుడు, పౌలు భక్తుడు మాత్రమే అందరికి కనిపిస్తే మరి మేమెందుకు సహకరించాలి? మాకు పబ్లిసిటీ లేనప్పుడు, మాకు పాపులారిటీ రానప్పుడు, మేమెవరికీ తెలియనప్పుడు వెనకాల ఉండి మేము సహకారులుగానే మిగిలిపోవాలి. పాపులారిటీ మొత్తం ఆ వ్యక్తికేనా, కష్టం అంతా మాది, పబ్లిసిటీ మాత్రం ఆయనకా అనే దురుద్దేశంతో, దుర్బుద్ధితో మనుషుల ఎదుట పాపులారిటీ కొరకు ప్రాకులాడే వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడతాయి.